అతను చేశాడు. బండి ఇవ్వటము ఎవరు తప్పు? నాన్న పేరెంట్స్ మిమ్మల్ని ఓకే, తల్లిదండ్రులు మిమ్మల్ని డ్రాప్ చేసేటప్పుడు కూడదు మనం, అంతే కదా. మీరు ఒక 10 నిమిషాలు లేట్ చేశారనుకో, రెడీ అవ్వటము మీ పేరెంట్స్ ఎలా అడావుట్ చేస్తారా లేదా? ఆ అడావుట్ ఏమవుతుంది? స్పీడ్గా రావాల్సి వచ్చింది. మోటార్ సైకిల్ అటు రైట్కి తిప్పటమో లెఫ్ట్కి తిప్పటమో జరిగి వెళ్ళిపోతారు. మా దగ్గరికి వస్తే కేసు రాస్తాను భయపడే. అలాగనే మీరు చెప్పితేనే ఆ యొక్క తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ తెలియపరుస్తారా లేదా? ఏం తెలియపరుస్తారు? హెల్మెట్ ధరించాలా? వెరీ గుడ్. వెళ్ళకూడదు. మీరు అరగంట ముందు రెడీ అయి ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలా? మీరు అరగంట ముందు రెడీ అయితేనే మీ పేరెంట్స్ నిదానంగా తీసుకురాగలడు. మీరు అరగంట లేచి నాన్న టైం అయిపోతుంది తొందరగా వెళ్ళు, మాకు టీచర్ గారు అరుస్తారు, మాస్టర్ గారు అరుస్తారు అంటే మీ డాడీ కూడా ఏమవుతాడు? ఓవర్ స్పీడ్గా రావడం జరుగుతుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఇంటికాంచి బయలుదేరేటప్పుడు అరగంట ముందే, స్కూల్కి 10 నిమిషాలు ముందే, అక్కడి నుంచి అరగంట బయలుదేరనుకో 10 నిమిషాల ముందే మనకు టైంలోకి వచ్చేసి అనుకో, మీకు టెన్షన్ ఉండదు, మీ యొక్క పేరెంట్స్కి టెన్షన్ ఉండదు. అట్లాగనే ట్రాక్టర్లు ఉన్నాయా మీకు? ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లకు కంపల్సరీ మన వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం దమ్ము చేసినప్పుడు ఏం వేస్తారు? ఇనుప చక్రాలు బిగిస్తారు కదా. ఇనుప చక్రాలు బిగించి ఎక్కడ తీసుకొస్తారు? రోడ్డు మీదకి వస్తారు. అవి కూడా మీరు తెలియపరచాలి. ఇనుప చక్రాలు బిగించి నానా రోడ్డు మీదకి వెళ్తే ఆ యొక్క ఆర్ఎన్పి రోడ్డు డ్యామేజ్ అవుతుంది, మనమే రేపు మోటార్ సైకిల్ వేసుకొని వస్తాం, ఆ గాడిలో పడిపోయి మనం స్లిప్ అవుతామని మీరు తెలియపరచాలి. నెక్స్ట్ తర్వాత మనకు కూలర్లు కానీ లేకపోతే అక్కడ మన తిరణాలకు లేకపోతే ఎక్కడికి వెళ్ళేటప్పుడు డోర్లు ఓపెన్ చేసి వెళ్తారు, వెళ్ళి దాని మీద కూర్చుంటారు. కూర్చోచ్చా కూర్చోకూడదా? అవి కూడా మీరే తెలియపరచాలా. ఈ అవగాహన అనేది, రోడ్డు భద్రత అనేది ఎవరికి? మనకే కదా. ఎవరో చెప్తే వచ్చేది కాదు. సపోజ్ మనం ఒక సెల్ తీసుకుంటాము, సెల్కి ఏమేమి వేస్తాం? అన్ని ప్రొటెక్షన్ చేయాలని చేస్తాం. కాబట్టి మన ప్రొటెక్షన్ మాత్రం ఎవరు పట్టించుకోము. ఎందుకంటే మనది ఫ్రీగా వచ్చింది కదా, మన హ్యూమన్ బాడీ ఫ్రీగా వచ్చింది కాబట్టి మనకు ప్రొటెక్షన్ మనము ఎవరు ఆలోచించరు. స్పీడ్ వెళ్తే మనం యాక్సిడెంట్ అవుతే డ్యామేజ్ అవుతాం అనేది అవన్నీ ఆలోచించరు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ప్రొటెక్షన్. ముందు రోడ్డు నిబంధనలు పాటించాలి. పాటిస్తారా? రోజు పేరెంట్స్కి మీరు తెలియపరిస్తే మీ పేరెంట్స్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ యొక్క అత్త మామలు ఎవరో ఉంటారు కదా చుట్టాలు, అందరికీ మీరు చెప్తే మీరే హీరోలు. మీరు ఎంత జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని రావాలంటే ఏముంది, మనకి ఎలాంటి గాయాలు కాకుండా ఉంటేనే కదా మనం జాగ్రత్తగా చదువుకోగలిగింది. అందువల్ల ఎన్ని మనకు రోడ్డు నిబంధనలు ఏమేమి చెప్పండి? రోడ్డు నిబంధనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందా చెప్పారు. ఓకే. తర్వాత కారు తోలినప్పుడు సీట్ బెల్ట్ ధరించాలా. తర్వాత సెల్ ఫోన్ మాట్లాడకూడదు. తర్వాత ఆ యొక్క స్క్రీన్లో సినిమా చూస్తూ బండి నడపకూడదు. ఎలాంటి మత్తు కలిగించే పానీయాలు మనం అవి తీసుకొని డ్రైవ్ చేయకూడదు. ఎక్కడన్నా నైట్ పూట మనం ఎక్కడన్నా కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడ సపోజ్ ఈ యొక్క కలువాయి నుంచి ఆదురుపల్లి మన రూట్ ఎవరికి తెలియదు, కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలిసిందా? నైట్ పూట కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొత్త రూట్ వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులకు ఎవరైనా చెప్పడం, కొత్త రూట్ మనం వెళ్ళినప్పుడు ఎక్కడ టర్నింగ్లు ఉంటాయో తెలియదు, ఎక్కడ గుంటలు ఉంటాయో తెలియదు, ఎక్కడ కలవాట్లు ఉంటాయో తెలియదు. ఇవన్నీ తెలియపరచాల్సింది మీరే. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క రోడ్డు నిబంధనలు పాటిస్తే మీరు వెళ్ళని గుడ్డు. ఓకే.